పాలకుల నిర్లక్ష్యం వలన ఎంతో ప్రసిద్ధిగాంచిన కావలి బల్క్ పాల శీతలీకరణ కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. జాతీయ రహదారి NH16గా ఆనుకొని మద్దూరుపాడు వద్ద ఉన్న ఈ పాల శీతలీకరణ కేంద్రం యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు రోజుకు 10,000 లీటర్ల వరకు ఇక్కడ నుండి పాలు నెల్లూరు విజయ డైరీకి వెళ్ళాయి. 2019 వరకు ఒక వెలుగు వెలిగిన ఈ కేంద్రం పాలకుల ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈరోజు కేవలం 700 లీటర్లకు పరిమితమైందంటే పాలకులకు సహకార రంగంపై ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతుంది. అధికారంలో రావడానికి ముందు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న డైరీలను అభివృద్ధి పరుస్తామని డాంబికాలు పలికిన పాలకులు, లీటర్కు అదనంగా 2 రూపాయలు ఇస్తామని చెప్పిన పాలకులు ఈ రోజున ప్రభుత్వ డైరీలపై సీతకన్ను చూపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రభుత్వ డైరీలు మూతపడే పరిస్థితి చేరుకున్నాయి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్పై ఉన్న ప్రేమ మన విజయ డైరీపై లేదు. అధికారంలో రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసే ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి వారికి అనుకూలమైన ప్రైవేట్ రంగ సంస్థలకు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ రంగంలో ఉండే సంస్థలు నిర్వీర్యమవుతున్నాయి. మద్దూరుపాడు ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న ఈ పాల శీతలీకరణ కేంద్రానికి ఎంతో విలువైన భూమి ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతో అభివృద్ధి చేయవచ్చు. మనం చూడవచ్చు, పాలు ఎంతో హైజెనిక్గా సేకరణ చేయవలసిన కేంద్రం రేకుల షెడ్డులో పాల సేకరణ చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు పట్టించుకొని ప్రభుత్వ పాల డైరీలను అభివృద్ధి చేయాలని పాడి రైతులు కోరుకుంటున్నారు. రఫీ, నూరి ఛానల్ కోసం.